అదేవిధంగా రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యోగాకు ప్రత్యేక పెద్దపీట వేస్తున్న విషయం మనకు తెలుసు. ఇటీవల జూన్ 21 తేదీ సందర్భంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. ఒకే చోట 3,20,000 మంది తెల్లవారుజామున వచ్చి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,20,00,000 మంది కూడా దీంట్లో పాల్గొన్నారు. దాదాపు 190 దేశాలు ప్రపంచ దేశాలు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవలంబిస్తుంటే మన రాష్ట్రంలో ఒక అవగాహన లేని వ్యక్తి యోగా ఎందుకు దండగా, దానికోసం డబ్బు ఖర్చడం ఏంది, వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ప్రజల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇవాళ యోగా మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి 190 దేశాలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయే అంటే వాళ్ళకందరికీ తెలియజేస్తున్నారా? యోగా మెడిటేషన్ కారణంగా ప్రజలకు ఎటువంటి మానసిక వికాసము, శారీరక దృఢత్వం కలుగుతుంది అనే విషయం తెలియదా? ఇవాళ అనేక మంది మానసిక రోగాలకి బారిన పడుతున్నారు. వారికి ఒక మార్గం మందులు లేకుండా యోగా మెడిటేషన్ అనే విషయం ఆయనకు తెలియదా? సరే, ఏదేమైనా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి యోగా ఆయుష్ లాంటి వ్యవస్థను మనం పటిష్టం చేస్తుంటే ఒప్పుకుంటారని అనుకోవట్లేదు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యమని అందరూ చెప్తూనే ఉన్నారు. పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం. బెదిరింపులు అందరు బెదిరింపు ధోరణి కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు, అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అప్పటికి కూడా ఆయన ఆత్మపరిశీలన చేయకుండా ప్రజలకు ఏది కావాలో, ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కావాల. విధానపరమైన నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం, తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం. అనేక చోట్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పోతే పిల్లు వేస్తే దాంట్లో కూడా పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాల, నాణ్యమైన వైద్యం కానీ లేదా మెరుగైన వైద్య సేవలు కానీ పేదలకు అందాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా చెప్పాయి. కానీ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని తనంతో ఉంటున్న ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకత్వం కానీ ఈ రకంగా వ్యవహరిస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో కళాశాలల నిర్మాణం జరగకూడదు, నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందకూడదు అనే ఒక విపరీత మానసికతతో బాధపడుతున్న వ్యక్తులు సమాజం దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. 2.0 కళల్లో విహరించవచ్చు, పగటి కళలు కనొచ్చు, ప్యాలెస్లలో కూర్చొని రోజుకో కళ కనొచ్చు, ఎటువంటివైనా ఆలోచించుకోవచ్చు. కానీ ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే విషయం గుర్తుపెట్టుకోవాలా. 2.0 కాదు, ఏ పాయింట్ ఓ కాదు, ఉన్న పాయింట్ ఒక పాయింట్ కూడా ఊడిపోయింది. వేసుకుంటున్న ప్యాంట్ అన్న కాపాడుకుంటే మంచిది. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు, ఎక్కడ పొద్దున టెంట్ వేసి సాయంత్రానికి తీసేశారు, ఎక్కడ కనిపించలేదు. మేము తిరుగుతూ ఉన్నాం. ఈ యాత్ర మేము అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా 26 జిల్లాలు తిరిగాం, పెద్ద పెద్ద బహిరంగ సభలు చేశాం. ప్రతి సభలో కూడా 5 నుంచి 6 వేల మంది ఉంటే ప్రతి చోట నేను అడిగాను, మీలో ఎవరైనా ఒక్కరన్నా సంతకం పెట్టారా అని. ఒక్కరూ పెట్టామని చెప్పలేదు. అదే సందర్భంగా యాత్ర జరుగుతున్న సందర్భంగా దారి వెంబడి విద్యార్థులు కనిపిస్తే మాట్లాడే వాళ్ళం, లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారి గొప్పతనం గురించి, వారి దేశానికి చేసిన సేవల గురించి చెప్పే క్రమంలో చివరిలో ఇది కూడా అడిగేవాళ్ళం. విద్యార్థులను అడిగేవాళ్ళం, కళాశాలల్లో అడిగేవాళ్ళం, డాక్టర్లు కలిస్తే అడిగేవాళ్ళం, కోర్టు దగ్గర అడ్వకేట్లు కలిస్తే అడిగేవాళ్ళం, లేదా ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కలిస్తే అడిగేవాళ్ళం. పట్టణాల్లో అడిగాం, గ్రామాల్లో అడిగాం, కళాశాలల్లో అడిగాం, పాఠశాలల్లో అడిగాం, పేదలను అడిగాం, డబ్బులున్న వాళ్ళని అడిగాం. ఎవరు కూడా మేము ఎక్కడ సంతకం పెట్టలేదు. దేని గురించి ఇది సంతకాలు పెట్టించుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర జనాభాలో మీరు 20% మాకు సంతకాలు పెట్టారంటున్నారు. ఎక్కడ చూసినా మాకు 0.2% కూడా పెట్టిన దాఖలాలు లేవు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా, వీళ్ళే కూర్చొని ఏదో కొన్ని సంతకాలు పెట్టి ఉంటారు, కుడి చేత్తో కొన్ని, ఎడం చేత్తో కొన్ని. మరి ఎవరు చూసినా మేము పెట్టలేదు అంటున్నారు. మరి వీళ్ళేమో పెట్టాలంటున్నారు. ఎవరు పెట్టారు? పెట్టిన దాఖలాలు లేవు. మరి వారికి ఏమైనా తెలియకుండా వారు కొత్తగా ప్రేతాత్మల్ని, భూత ప్రేతాలని, ఆత్మల్ని పెంచుతున్నారా, వాటిని సంతకాలు పెట్టిస్తున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.